హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూ. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో మనం పోకో X6 Pro 5G మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్ దీనిలో యూస్ చేస్తారు. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ఉంటుంది చూసారా, దానికి సరి సమానమైన ప్రాసెసర్ అన్నట్టు. దాంతోపాటు 1.5K డిస్ప్లే దీనిలో యూస్ చేసేసారు. 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా విత్ OS ఉంది. ఇంకా చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి ఈ మొబైల్ ఎలా ఉందో చూద్దాం. యాక్చువల్లీ వీళ్ళు లాంచ్ చేసిన పోకో X5 Pro ఏదైతే ఉంటుందో చాలా బాగా సేల్ అయింది. తక్కువ ధరలో పెట్టారు ఆఫర్స్లో, అప్పుడప్పుడు చాలామంది కొనుక్కున్నారు. ఈసారి మరి పోకో X6 Pro ఎలా ఉంటుంది, కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చూడాలి. లాస్ట్ టైం లాంచ్ చేసింది అయితే ఆల్రౌండర్ మొబైల్. నేను చాలామందికి సజెస్ట్ చేశాను. కొన్ని సమస్యలు ఉండే, మదర్బోర్డ్ ఇష్యూస్ ఉండే, కాకపోతే పోకో వాళ్ళు దాని తర్వాత వారంటీని పెంచారు. మరి ఈసారి ఈ మొబైల్ ఎలా ఉండబోతుందో అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే పోకో X6 Pro 5G మొబైల్. మరి బాక్స్ బ్యాక్ సైడ్ దీని మిగతా డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. మీడియాటెక్ డైమెన్సిటీ 8300 ప్రాసెసర్, 1.5K 120Hz AMOLED డిస్ప్లే, 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా విత్ OS ఉంటుందని చెప్తున్నారు. 67 వాట్స్ టర్బో ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ ఉంది. మరి నా దగ్గర ఉంది 12GB ర్యామ్, 512GB వేరియంట్. పోకో ఎల్లో అని చెప్పేసి ఉంది. ఇంకా వేరే కలర్స్లో కూడా ఈ మొబైల్ అవైలబిలిటీలో ఉంది. సో మరి ఫటాఫట్ ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేసేద్దాం. మరి బాక్స్ పైనే మనకు ఇలా ఈ కవర్ని ప్రొవైడ్ చేశారు. దీనిలో మనకు సిమ్ ఎజెక్టర్ ప్లస్ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేశారు. బాక్స్ లోపలి వైపు మొబైల్ ప్రొవైడ్ చేశారు. మరి కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారు. కవర్లో నుంచి మనం మొబైల్ బయటకు తీస్తే ఇలా కనిపిస్తుంది. దీని బ్యాక్ సైడ్ ఒక స్టిక్కర్ని ప్రొవైడ్ చేశారు. ఈ స్టిక్కర్ని రిమూవ్ చేద్దాం. ఇక దీని లోపల మనకు 67 వాట్స్ ఛార్జర్ కేబుల్ని ప్రొవైడ్ చేశారు. వీటిని సైడ్ గురించి చేసి ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ప్రీమియం కనిపిస్తుంది. వేగన్ లెదర్ని యూస్ చేసేసారు. ఇక్కడ పోకో బ్రాండింగ్ ఉంది. ఇక్కడ మనకు కెమెరా డిజైన్ కూడా వీళ్ళు చేంజ్ చేశారు ఈసారి. పైవైపు స్పీకర్ గిల్స్, ఐఆర్ బ్లాస్టర్, నాయిస్ క్యాన్సలేషన్ ప్రొవైడ్ చేశారు. ఇటువైపు ఎటువంటి బటన్స్ లేవు. ఇంకొక వైపు వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేశారు. పవర్ ఆన్ బటన్ కూడా మనకు ఎల్లో కలర్లో ప్రొవైడ్ చేశారు. కింది వైపు స్పీకర్ గిల్స్, టైప్ సి పోర్ట్, సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి మనం బయటికి తీసి చూద్దాం. ఇందులో 2 సిమ్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు మనం. మరి ఫటాఫట్ మొబైల్ని బూట్ చేసేద్దాం. ఇక్కడ ఓపెన్ చేసిన వెంటనే చూడండి Xiaomi HyperOS అని చెప్పేసి ఉంది. ఈ సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మొబైల్లో సెటప్ ప్రాసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మరి మీరు ఇందులో చూసినట్టయితే HyperOS చూడడానికి కనిపిస్తుంది. బ్లోట్వేర్స్ అయితే ఉన్నాయి, కాకపోతే వీటిని మనము ఈజీగా అయితే అన్ఇన్స్టాల్ చేయొచ్చు. కొంచెం తక్కువ బ్లోట్వేర్స్ ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. కాకపోతే మొబైల్ యొక్క డిస్ప్లే చాలా ఫాస్ట్గా ఉంది. మనం చూసినట్టయితే ఇక్కడ మనం అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ మనకు ఆండ్రాయిడ్ వర్షన్ గురించి మాట్లాడినట్టయితే Android 14 ఇచ్చారు. నెక్స్ట్ ఇక నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే దీని చుట్టూన్న బెజిల్ చూడండి, అంత నామమాత్రంగా ఉంది. స్క్రీన్ టు బాడీ రేషియో ఏదైతే ఉంటుందో అది ఎక్కువ ఉంది. నెక్స్ట్ దీనిలో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. చాలా ఫాస్ట్గా మొబైల్ అన్లాక్ చేస్తుంది. 1.5K డిస్ప్లేని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఒకసారి మనం దీనిలో ఏదైనా వీడియోస్ ప్లే చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక మనం దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే చాలా సూపర్గా కనిపిస్తున్నాయి కలర్స్ అనేవి. ప్లస్ సౌండ్ క్వాలిటీ కూడా నాకు బాగా నచ్చింది. చాలా పంచి కలర్స్ కనిపించేస్తున్నాయి. డీప్ బ్లాక్ చూడడానికి కనిపించేస్తున్నాయి. బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక్కడ స్టూడియో గురించి మాట్లాడినట్టయితే లైటింగ్ మొత్తం దీని మీదే పడుతుంది. అయినా కూడా మనకు చాలా పంచి కలర్స్ కనిపించేస్తున్నాయి. చాలా బ్రైట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం చూడాల్సింది దీని యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే దాదాపుగా అన్ని రకాల మోడ్స్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం 4K వీడియోస్ని 24 FPS 30 FPS రెండిట్లలో రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ క్యామ్ యూస్ చేసి సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే 1080p వీడియోస్ని రికార్డ్ చేసుకునే ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. దీంతో మనం కొన్ని ఫోటోస్ని వీడియోస్ని క్యాప్చర్ చేసి చూద్దాం. బ్యాక్ క్యామ్ యూస్ చేసి సెల్ఫీ క్యామ్ యూస్ చేసి నెక్స్ట్ దీనిలో మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే బాగుంది.
మరి నేను చెప్పాను కదా మొబైల్ యొక్క ప్రైజింగ్ ఏముంటుంది అనేది అయితే ఇక్కడ చూడాలి. ప్రజెంట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మాత్రం నాకు ఎక్కడ కూడా లోపాలు ఉన్నట్టయితే అనిపించలేదు. అది కెమెరా పరంగా చూసుకున్నా, లేకపోతే ఇది డిస్ప్లే పరంగా చూసుకున్నా, బ్రైట్నెస్ పరంగా చూసుకున్నా, మొబైల్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా. ఒకసారి ఈ గేమ్ చూడండి. ఫ్రెండ్స్ మరి గేమింగ్ పర్ఫార్మెన్స్ చూసారు కదా, గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఈ మొబైల్లో బాగుంది. మొబైల్ నాకు హీట్ అయినట్టయితే అనిపించలేదు. అయితే లాస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేసిన పోకో X5 Pro మొబైల్ అనేది చాలా బాగుండే. ఈసారి ఈ పోకో X6 Pro కూడా చాలా బాగుంది. ప్రాసెసర్ పరంగా చూసుకున్నా, కెమెరా పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా, డిస్ప్లే పరంగా చూసుకున్నా, డిజైన్ పరంగా చూసుకున్నా, అన్నిటి పరంగా చూసుకున్నట్టయితే నాకు ఇది ఒక ఆల్రౌండర్ మొబైల్ లాగా కనిపిస్తుంది. మరి ప్రైజింగ్ రివీల్ అయిన తర్వాత మరి ఆ ప్రైజింగ్లో ఆల్రౌండర్ అవుద్దా లేదా అనేది అయితే చూడాలి. ఈసారి పోకో వాళ్ళు మరి అన్నిటి మీద వాళ్ళ పేరు పోకుండా దృష్టి సారించారని చెప్పేసి నేను అనుకుంటున్నాను, ఎటువంటి ఇష్యూ రాకుండా. ఇక మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ముందు వైపు మీకు కర్వ్ డిస్ప్లే లేదు, కానీ చాలామందికి గేమింగ్ చేసే వాళ్ళకి కర్వ్ డిస్ప్లేతో పోల్చుకున్నట్టయితే ఫ్లాట్ డిస్ప్లేసే ఎక్కువగా నచ్చుతూ ఉంటాయి. మరి మీకు ఎటువంటి డిస్ప్లే నచ్చుతుంది అనేది మీరు కింద కామెంట్లో రాయండి. ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ చేసేసారు కదా, సో మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ ముందు నుంచి బెజిల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. బ్యాక్ నుంచి డిజైన్ గురించి మాట్లాడినట్టయితే వేగన్ లేదర్ని యూస్ చేసేస్తారు. దాని కారణంగా మొబైల్ అనేది ప్రీమియంగా అనిపిస్తుంది. కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంది, మొబైల్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంది. దాని తర్వాత హైపర్ వేవ్స్ కూడా చాలా బాగుంది. నేను వాడినంతసేపు కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా డీసెంట్గా వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. మరి మొబైల్ అనేది ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారు అనేది ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్గా మారబోతుంది. సో మరి మంచి ప్రైజింగ్లో తీసుకొస్తే మాత్రం కిల్లర్ ఫోన్ అవుద్ది. మరి మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మరి పోకో X6 Proలో మీకు నచ్చిన విషయం ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.